ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి ఇసుక చేలల్లో చెరువుల్లో మట్టి సముద్ర తీరంలో బొండు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అనధికార అనుమతులతో రాజకీయ నాయకుల అండతో నిరాటంకంగా ఇది నడుస్తోంది. ఇసుక మట్టి వ్యాపారంతో భారీ మొత్తాలు వెనకేసుకుంటున్నారు నాయకులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు వాళ్ల అనుచరగణం ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. చోటామోటా నేతల్ని ముందు పెట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి తవ్వకాలు అక్రమ రవాణాకు అడ్డు లేకుండా చూసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వారకా, తిరుమల, చింతలపూడి, పోలవరం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి, పెదవేగి, పెంటపాడు, తాడేపల్లిగూడెం, పెరవలి, ఆచంట, మొగల్తూరు, కాళ్ల ఇలా అనేక మండలాల్లో చేలల్లో చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో తవ్వకాలు సాధ్యం కాదు కనుక ఎండ ఉన్నంతకాలం ఆ వ్యాపారాన్ని వీలైనంత ఎక్కువగా చేయాలనే లక్ష్యంతో నడిపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు వద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలుకు నోచుకోవడం లేదు. నదులతో పాటు ఎక్కడైనా ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ NGT మార్గదర్శకాలను పాటించాలి. ముఖ్యంగా తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమితంగా ఇసుక తవ్వాలి. కానీ అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఇదంతా అధికారుల కళ్లెదుటే జరుగుతున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలు అక్రమ రవాణాకు ఇప్పట్లో అడ్డుకట్టపడే సూచనలు కనిపించడం లేదు.